మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కుబేరా కూలీలలో భిన్నమైన పాత్రలు పోషించారు కింగ్ నాగార్జున. కుబేరా నాగ్కి మంచి పేరు తీసుకొచ్చింది. కూలీలో స్టైలిష్ విలన్ గా కనిపించారు. ఈ సినిమాలో నాగ్ పోషించిన సైమన్ పాత్రకు విడుదలకు ముందే మంచి క్రేజ్ వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ పాత్ర పేలలేదు. నాగ్ లాంటి హీరో విలన్ గా టర్న్ అయితే ఎలా ఉండాలి? కానీ అంత పవర్ సైమన్ పాత్రలో కనిపించలేదు. కుబేరా కంటే కూలీపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్న నాగ్ ఈ విషయంలో కాస్త అసంతృప్తికి గురవడం సహజం. నాగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడన్నది ప్రశ్న. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రాబోతుంది. కాన్సెప్ట్ టీజర్ ఒకటి రెడీ అయిందని, నాగ్ పుట్టినరోజున అది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కార్తిక్ ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నాడు. నాగ్ నటించే 100వ సినిమా ఇది. కాబట్టి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమై 50 ఏళ్లైంది. అందుకే మరింత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.